భారత ప్రభుత్వం యువతలో పారిశ్రామిక శక్తిని ప్రోత్సహించేందుకు వివిధ పథకాల కింద భారీ మొత్తంలో ప్రోత్సాహకాలను అందిస్తూ వస్తోంది. వ్యవసాయేతర, కార్పొరేట్, సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని 2015 ఏప్రిల్ 8న ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ స్కీమ్ కింద ఇలాంటి గ్యారంటీ లేకుండా 50,000 రూపాయల నుంచి 10 లక్షల వరకు లోన్ మంజూరు చేస్తారు. ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కమర్షియల్, ఆర్ఆర్బీలు, ఎంఎఫ్ఐ, ఎన్బిఎఫ్సి లాంటి పలు ఆర్థిక సంస్థల ద్వారా అర్హులైనటువంటి వారికి 10 లక్షల వరకు లోన్లు ఇస్తారు. ఈ స్కీమ్లో భాగంగా ముద్ర 3 ప్రాడక్టులను ప్రవేశపెట్టింది. అవి శిశు, కిషోర్, తరుణ్ లాంటి ఈ 3 లోన్లు అందిస్తోంది. మొదటగా శిశు విభాగం అయితే గనక 50,000 ఇస్తారు. కిషోర్ అయితే గనక 50,000 నుంచి 5 లక్షల వరకు లోన్ ఇస్తారు. ఇక చివరిగా తరుణ్ లోన్ అయితే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్ మంజూరు చేస్తారు. భారత ప్రభుత్వం ముఖ్యంగా యంగ్ జనరేషన్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించడానికి శిశు కేటగిరీ యూనిట్లపై ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉంటే ఈ పథకంలో ముద్రా లోన్లు 2 రకాల స్కీమ్స్ ద్వారా అందిస్తారు. అందులో ఒకటి మైక్రో క్రెడిట్ స్కీమ్. ఇందులో 1 లక్ష వరకు అందిస్తారు. రెండో దాంట్లో అయితే రీఫైనాన్స్ ద్వారా లోన్లు మంజూరు చేస్తారు. ఇవి వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్, పౌల్ట్రీ, డైరీ, తేనెటీగల పెంపకం, వ్యాపారం, సేవలు, వ్యవసాయం లాంటి రంగాల్లో టర్మ్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్స్ అవసరాల కోసం ప్రధానమంత్రి ముద్రా యోజనలో రుణాలు అందిస్తారు. అయితే బయట వడ్డీ రేట్ల కంటే ఇందులో వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా వడ్డీ రేట్లు ఉంటాయి. అయితే ఈ రుణాల కోసం అప్లై చేసేవారు ఎలాంటి ఛార్జీలు కానీ, గ్యారంటీ పత్రాలు కానీ సమర్పించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఇండియన్ అయి ఉండాలి. బిజినెస్ ప్లాన్ సిద్ధంగా ఉన్న ఏ వ్యక్తి అయినా లోన్ పొందొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీస్ సెక్టార్స్లో ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీలకు లోన్లు మంజూరు చేస్తారు. అయితే దరఖాస్తుదారుడు గతంలో డిఫాల్ట్ హిస్టరీని కలిగి ఉండకూడదు. కనీసం 3 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ ఉండాలి. 24 నుంచి 70 ఏళ్ల వయసు మధ్య గల వారు ఎవరైనా కూడా అర్హులే. ఇక అర్హతలు ఉన్నవారు అధికారిక వెబ్సైట్ అయిన udyamiMitra.in ఓపెన్ చేసి అందులో అప్లై చేసుకోండి. ఇక కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తుంటే కనుక దరఖాస్తుదారుని పేరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ యాడ్ చేసి ఓటీపీ వస్తుంది. దాని ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి సంబంధిత బ్యాంకును సంప్రదించండి.